ఈ నగర వనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు నుంచి పొదలకూరుకి వెళ్లే మార్గంలో నెల్లూరు నగరానికి అతి సమీపంలో ఉంది ఈ నగర వనం. ఈ నగర వనం నెల్లూరు రూరల్, నెల్లూరు నగర నియోజకవర్గాలే కాదు, ఈ జిల్లాకే ఓ గర్వకారణం. ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రానికే ఓ గర్వకారణం. ఎందుకనంటే దాదాపు 300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ నగర వనం ఇది గతంలో 2014-2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి, అదేవిధంగా ఆనాటి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆలోచన చేసి ఏర్పాటు చేసిన నగర వనం. కానీ పనులు పూర్తి కాకుండానే ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఈ నగర వనం కోసం అనేక రకాల మార్గాల ద్వారా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశాం. కానీ ఫలితం మాత్రం లేదు. దేవుడి దయ వల్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ నుంచి గెలవడం, ఈ నగర వనం అభివృద్ధి చేసే అదృష్టం ఆ భగవంతుడు ప్రజలు నాకు ఇచ్చారని ఈ 3 నెలల్లోనే అత్యంత వేగవంతంగా పనులు జరిగాయి. మరో 15 రోజుల్లో పనులన్నీ పూర్తయి ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. ఈ నగర వనం మరో 15 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకి అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ నగర వనానికి శని ఆదివారాల్లో అయితే 5-6 వేల మంది దాకా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఆహ్లాదకర వాతావరణం ఇచ్చేస్తూ ఉన్నారు. మామూలు రోజుల్లో అయితే ఓ 500 మంది 1000 మంది దాకా ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ నగర వనం ప్రత్యేకతలు ప్రజలకు తెలియజేయాలని, ఎందుకంటే ఈ నగర వనంలో ఒకటి ఉంది ఒకటి లేదని కాకుండా అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాకింగ్ ట్రాక్ ఉంది. వాకింగ్ ట్రాక్తో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్ ఉంది. ఓపెన్ ఎయిర్ జిమ్తో పాటు ఏదైతే ఆహ్లాదకరంగా పిల్లలు తమ కాలాన్ని గడిపేందుకు అన్ని రకాల ఆట వస్తువులు, క్రీడా సామగ్రి పిల్లల కోసం. అదేవిధంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఈ 15 రోజుల్లో పూర్తయి ఓపెన్ ఎయిర్ థియేటర్ ద్వారా రకరకాల సినిమాలని ఇక్కడికి వచ్చేవాళ్ళు చూసి ఆహ్లాదకరం పొందవచ్చు. అదేవిధంగా ఈ నగరవనం వద్ద వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. ఆ వ్యూ పాయింట్కి ఎక్కితే చుట్టూ అంతా కూడా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి. అంతేకాదు ఈ నగరవనంలో కార్తీక వనం అని ఏర్పాటు చేశారు. ఆ కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ కార్తీక మాసం సందర్భంగా మహిళలు పూజలు చేసుకునేదానికి కార్తీక వనం, అదేవిధంగా నాగుల చవితి సందర్భంగా పూజలు చేసుకునేదానికి సాంప్రదాయ పద్ధతుల్లో చేసినటువంటి ఆ ఏర్పాటు. అంతేకాకుండా ఫంక్షన్ హాల్, అది యోగా హాల్ కింద ఉంటుంది. ఒక యోగానే కాకుండా ఇతరత్ర ఫంక్షన్లు చేసుకోవాలంటే కూడా అది బర్త్డేలు కానీ లేదా ఇంకేదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క నగరవనం ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు. క్యాంటీన్ కూడా వేగవంతంగా రెడీ అవుతారు. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు అనేక రకాలుగా నేను జిల్లా ప్రజలందరికీ పిలిపించేది ఏమిటంటే, ఒక్కసారి సెలవు దినాల్లో లేదా మీకు వీలున్నప్పుడు నగరవనం రండి. నెల్లూరు పొదలకూరు మధ్యలో ఈ నగరవనం వస్తుంది. నెల్లూరు నగరానికి అతి సమీపంలో ఉంటుంది, మెయిన్ రోడ్డు ఉంటుంది. ఈ నగరవనంలో సూర్యాస్తమయం చూసినట్లయితే ఆ యొక్క అందం చూడ చక్కగా ఉంటుంది. ఏదైతే ఆ యొక్క సూర్యాస్తమయం ఆ యొక్క దాన్ని చూసి తరించాల్సిందే. మామూలుగా మన కన్యాకుమారిలో చూస్తూ ఉంటాం. అదే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వ్యూ పాయింట్ ద్వారా ఆ సూర్యాస్తమయం అనేక రకాలుగా కళ్ళకి ఇంపు కల్పిస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు అనేక రకాలుగా ఏదైతే ఇందాకే అధికారులు మొత్తం కూడా చెప్పారు, ఆరోగ్యపరంగా స్పెషల్ వాకింగ్ ట్రాక్ సప్తమాత్రిక ఏదైతే ఇది నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం సప్తమాత్రిక. అక్కడ అన్ని రకాల కూడా ఆరోగ్యవంతంగా కూడా ఏదైతే చేసినటువంటి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు.
అటు చిన్నపిల్లలకి చేసినటువంటి ఏర్పాటు, వాకింగ్ ట్రాక్, అన్నిటికీ మించి ఫోటోలు తీసుకోవాలంటే అద్భుతమైన ఫోటోషూట్ ఈ ప్రాంతం సొంతం. ఎందుకంటే ఈరోజు మనం పెళ్ళిళ్ళు అనుకున్నా, జన్మదినం అనుకున్నా చాలామంది ఫోటోషూట్లు పెడుతూ ఉన్నారు. ఆ ఫోటోషూట్లకి ఎక్కడికో మనం పోవాల్సిన అవసరం లేదు. ఈ నగరవనం కానీ ఒక్కసారి నగరవనంలో ఫోటోషూట్ పెట్టుకుంటే మీకు ఎంతో తృప్తి కలుగుతుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి లేదని లేదు. వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కుందేళ్లు ఉన్నాయి, నెమలులు ఉన్నాయి, 24 రకాల పక్షులు ఉన్నాయి. 24 రకాల పక్షులు, అదేవిధంగా జింకలు, నెమలులు, కుందేళ్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి కానీ నగరవనంగా చూస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు. చిన్నపిల్లలకి ఆహ్లాదంతో పాటు పెద్దలకి ఒక మానసిక ఆనందం, ఒక మంచి ప్రకృతి, ఒక మంచి గాలి, స్వచ్ఛమైనటువంటి గాలి అన్ని రకాల కూడా బాగుంటుంది. ఇక్కడ చిన్నపిల్లలకి 10 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు, పెద్దవాళ్ళకి 20 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు. ఫోటోషూట్కి 500 రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది. ఈ యొక్క నగరవనం మొత్తం 300 ఎకరాల్లో దాదాపు 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడో పూర్తి కావాల్సింది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆనాడు మంత్రులు, అధికారులు స్పందించిన పరిస్థితి. ఎట్టగలకి మరి అవకాశం వచ్చింది కాబట్టి ఈ 3 నెలల్లో అధికారులను వేగవంతం చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. 15 అంటే 15 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తాం. ఇప్పటికే అనేక మంది నగరం నుంచి వేలాది మందిగా వస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అంటే నెల్లూరు వాసులు అయ్యుండి బెంగళూరు, మద్రాసు, ముంబై, ఢిల్లీలో ఉంటే ఏదో బంధువులకు వస్తే వాళ్ళు నగరవనం చూడకుండా ఉండలేదు. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు, ఒక నెల్లూరు నగర ప్రజలు కాదు, నెల్లూరు జిల్లా ప్రజలకే పిలుపునిస్తూ ఉన్న ఒక్కసారి నగరవనం సందర్శించండి. నేను చెప్పిన మాటలు ఎంత అక్షర సత్యాలో మీ కళ్ళకి మీకే తెలుస్తాయి. అన్నిటికీ మించి ఉదయం 6 గంటలకి నగరవనం ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటల వరకు కూడా నగరవనం, ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు కూడా నగరవనం ఉంటుంది. ఒక్కసారి సూర్య అస్తమయాన్ని ఇక్కడి నుంచి చూసినట్లయితే ఎంతో అద్భుతంగా, మహానందంగా ఉంటుంది. ఆ దిశగా ప్రజలందరూ ఆలోచన చేయాలని చెప్పిన కోరుకుంటూ అతి త్వరలోనే నా ఆలోచన దీని ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేదా ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, లేదా నారా లోకేష్ గారు వారి సమయాన్ని బట్టి తీసుకురావాలని ఆకాంక్ష, కోరిక. ఏది ఏమైనా 15 రోజుల తర్వాత దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం. భవిష్యత్తులో కార్తీక మాసం సందర్భంగా మహిళలు కార్తీక పూజలు చేసుకోవాలన్నా ఆ కార్తీక వనమే ఏకంగా ఏర్పాటు చేశారు. నాగుల చవితికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. క్యాంటీన్ ఉంది, అన్ని రకాల ఫంక్షన్ హాల్ ఉంది, యోగా సెంటర్ ఉంది, అన్ని రకాల టాయిలెట్స్ కూడా ఉన్నాయి, వ్యూ పాయింట్ ఉంది. ప్రకృతి ప్రేమికులందరూ కూడా పక్షులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, కుందేళ్లు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒకసారి నగరవనం సందర్శించాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాను. ఈ నగరవనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, నెల్లూరు జిల్లాకే గర్వకారణమైన ఈ నగరవనం నెల్లూరు జిల్లాకే కాకుండా రాష్ట్రంలోనే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సెంటర్గా ఉన్నటువంటి నగరవనం నెల్లూరు రూరల్లో ఉండటం నా అదృష్టం. భవిష్యత్తులో ఇంకా కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఇంకా దీన్ని ఎన్ని రకాల అభివృద్ధి చేయొచ్చో అన్ని రకాల అభివృద్ధి చేస్తామని, నిర్వహణ కూడా చాలా కట్టుదిట్టంగా, చాలా కఠినంగా ఉంటుందని, వచ్చిన మహిళలకు కానీ, అటు పురుషులకు కానీ, పిల్లలకు కానీ అన్ని రకాల కూడా సపోర్ట్ ఇక్కడ వ్యవస్థ ఉంటుందని, ఏదేమైనా అద్భుతమైనటువంటి నగరవనాన్ని ఆలోచనలు మై కావచ్చు, కానీ ఆలోచనల్ని 300 ఎకరాల్లో నెరవేర్చినటువంటి మా ఫారెస్ట్ అధికారుల్ని జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్లతో